నమస్తే. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మాసాన మార్గశీర్షమని సాక్షాత్తు శ్రీకృష్ణ పరంధాముడు చెప్పాడు. మన వేదాలలో పురాణాలలో ఈ మార్గశిర మాసానికి అంతటి విశిష్టత ఉంది. అందుకే ఈ మాసంలో 4 గురువారాలు, ఆ వెంటనే వచ్చే శుక్రవారాలు చేసే ఒక లక్ష్మీ పూజ సకల ఐశ్వర్యాలను అందిస్తుందని శాస్త్ర విదితం. ఈ మాటలు వినగానే ఆ పూజలు ఏమిటి, వాటిని ఎలా చేయాలి, ఆ రోజులలో పాటించాల్సిన నియమాలేమిటి వంటి సందేహాలు కలుగుతాయి. మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మార్గశిర మాసంలో విశేషంగా చెప్పబడిన ఒక ప్రత్యేకమైన వ్రతం గురువార లక్ష్మీ వ్రతం. ఈ వ్రతం గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. చాలా మంది మార్గశిర గురువార వ్రతాన్ని తరతరాలుగా ఒక సంప్రదాయంగా చేస్తూ వస్తుంటారు. కానీ ఎంతో మందికి ఆ ఆనవాయితీ ఉండకపోవచ్చు. మార్గశిర గురువార లక్ష్మీ వ్రతం చేసుకునే సంప్రదాయం ఉన్నవారు ఎట్టి పరిస్థితులలో ఈ మాసంలో వచ్చే 4 గురువారాలు విడవకుండా ఆ వ్రతాన్ని చేస్తారు. ఆనవాయితీ లేనివారు కూడా వ్రతం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ గురువార లక్ష్మీ వ్రతాన్ని చేసుకునే వీలు లేనివారు ఈ పద్ధతులు, నియమాలు పాటించినా లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం ఉంది. అందుకోసం మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు వేసి స్నానపానాదులు పూర్తి చేసుకుని ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజను సంప్రదాయానుసారంగా చేయాలి. ఆ తరువాత గురువార లక్ష్మీ వ్రత కథను చదవడం గాని వినడం గాని చేసి ఆ కథను కుటుంబ సభ్యులకు గాని, చుట్టాలకు గాని, స్నేహితులకు గాని ఎవరో ఒకరికి చెప్పాలి. ఇలా చేయడం వల్ల మార్గశిర గురువార లక్ష్మీ వ్రతం చేసిన ఫలితం కాస్తైనా లభిస్తుంది. దానితో పాటు గురువారం తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా లక్ష్మీ పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పూర్తిగా పాత్రులవుతారని శాస్త్ర విదితం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.